బిగ్ బాస్ హౌస్లోంచి తనుజ యొక్క ఎలిమినేషన్ ఓడిపోవడం కళ్యాణ్ చేతిలో న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కళ్యాణ్ కానీ తనుజ కానీ వాళ్ళ పిఆర్లో వాళ్ళ ఫ్యామిలీ మనకు బాగా క్లోజ్. ఈ కామెంట్స్ చూస్తారు వాళ్ళు, ఈ వీడియో వాళ్ళకి పంపిస్తారు. డైరెక్ట్గా వాళ్ళు వాట్సాప్కి వెళ్తుంది ఈ వీడియో, వాళ్ళు ఈ కామెంట్స్ చూస్తారు. ప్రజలు తనుజ ఎలిమినేషన్ ఏమనుకుంటున్నారు? న్యాయంగానే ఎలిమినేట్ అయింది, లేదు అన్యాయం జరిగింది తనుజకి. రెండిట్లో కామెంట్ చేయండి. న్యాయంగానే వెళ్ళింది, అన్యాయం జరిగింది, తనుజకి న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. రెండిట్లో కామెంట్ చేయండి. హౌస్లో అగ్ని పరీక్ష లాంటి మోస్ట్ టఫెస్ట్ కాంపిటీషన్. సెలబ్రిటీస్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి వాళ్ళు సీరియల్స్లోనో సినిమాల్లోనో ఇంకొక చోట యాక్ట్ చేసి జీవితంలో ఇట్లా వైరల్ అయ్యి వస్తూ ఉంటారు. ఇంకొక వర్గం ఉంటుంది, దివ్యల మాదిరి, రమ్యమోక్ష, ఈ బ్యాచ్. వీళ్ళు అయేషా కూడా అంతే. అయేషా తమిళ బిగ్ బాస్లో ఫేమస్ అయ్యి వచ్చింది. రమ్యమోక్ష ఒక ఫోన్ కాల్లో పచ్చళ్ళు బూతులు తిట్టి వచ్చేసింది. దివ్యల మాదిరి కాంట్రవర్సీ అయిపోయి వచ్చింది దువ్వాడ శ్రీనివాస్ వల్ల. ఇట్లా రకరకాల కేటగిరీస్. కానీ కళ్యాణ్ పడాల కానీ ధీమన్ పవన్ కానీ వీళ్ళ కేటగిరీస్ మామూలు కేటగిరీ కాదు. 50,000 మందిలోంచి వాళ్ళని పిక్ చేసుకుంటే ఆ 50,000 మందిలోంచి ఆ 7 బయటికి వెళ్తే 6 ప్లస్ ఒక వైల్డ్ కార్డ్ దివ్య 7 లోపలికి వెళ్తే ఆఖరి 3 2 ఉన్నారబ్బా. ఫస్ట్లో మీకు గుర్తుందా? అసలు పిచ్చదిట్లు తిట్టుకునేవాళ్ళం మనమే. ఏంటి ఇట్లా చేస్తున్నారు ఈ కామనర్స్, ఓనర్స్గా ఉండేవాళ్ళు కదా, విసిగిచ్చేస్తున్నారు అసలు అది ఇదని తిట్టుకునేవాళ్ళు. అలాంటి లెవెల్ నుంచి 3 లాస్ట్ దాకా వచ్చారంటే సామాన్యుడికి ఎప్పుడైనా సామాన్యుడు అండగా నిలబడతాడు తిన్నగా ఉంటే అనే దాన్ని ప్రూవ్ చేశారు కళ్యాణ్ పడాల అండ్ ధీమన్ పవన్. అందులో బాగా మెచ్చుకోవాలి ఆ విషయాన్ని మనం. సో ఇలాంటి సిచ్యువేషన్ మధ్యలో తనూజ అప్పటి వరకు 12 వారాల వరకు టాప్లో ఉంది. ఒక్కసారిగా ఒక వారం మాత్రం ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. 3%తో కళ్యాణ్ టాప్కి వెళ్ళాడు. 3 రోజులు, ఒక రోజు ఉన్నాడు, ఒక రోజు 1%తో ఉన్నాడు, రెండో రోజు 2% ఉన్నాడు, 3 రోజు మళ్ళీ డౌన్ అయిపోయాడు. ఆ తర్వాత వీక్ కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత వీక్ టికెట్ ఫినాలే అయిపోయింది. ఆ తర్వాత మొన్న వీక్ జరిగింది. సో 1% ఓటింగ్తో కళ్యాణ్ టాప్లో నిలిచాడు. చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళాడు. అందులో ఏమాత్రం డౌట్ లేదు, దాని గురించి డిస్కషన్ అనవసరం. అయితే తనూజకి బయటకు వచ్చిన తర్వాత తెలిసినటువంటి నిజం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం, వాళ్ళు పిఆర్ ఉంటారు, పవన్ సాయి ఉన్నాడు కదా, క్లియర్ కట్గా అమ్మాయికి సంబంధించి అన్నీ అతనే చూసుకుంటాడు. అతను చెప్పినటువంటి నిజం ఏంటంటే తనూజకి, అమ్మ తనూజ నువ్వు చేసిన తప్పు ఏంటంటే హౌస్లో ధీమన్ పవన్ కంటే చాలా తక్కువగా వాళ్ళు చెప్పిన దాని గురించి టాక్ వచ్చింది చెప్తాను, ఇది నా ఒపీనియన్ కాదు. ధీమన్ పవన్ కంటే కొంచెం తక్కువగా, దివ్య కంటే కొంచెం బెటర్గా, శ్రీజ వీళ్ళందరికంటే కొంచెం బెటర్గా ఇలా ఉన్నటువంటి ఒక ఇమాన్యుయల్ కంటే ఎంతో తక్కువగా ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ని, పవన్ కళ్యాణ్ అనే ఒక క్యాండిడేట్ని అక్కడ అడపాదడపా నీకు కావాల్సిన సపోర్ట్ కోసం కావచ్చు, అతను చూపించినటువంటి ఇంట్రెస్ట్ వల్ల కావచ్చు, ఇలాంటి రీజన్స్ వల్ల భరణితో నీకు ఉన్నటువంటి బాండ్ విషయంలో వస్తున్నటువంటి బ్యాండ్ నేమ్ని పక్కన పెట్టుకోవడానికి కావాల్సిన ఫ్రెండ్షిప్ వల్ల తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నావు. ఆ నెత్తిన పెట్టుకున్నాడే ఇప్పుడు నిన్ను తొక్కేసి పాతాళంలోకి విన్నరే కూర్చున్నాడు అనే ఒక భయంకరమైనటువంటి నిజాన్ని విత్ ప్రూఫ్స్, విత్ ఈచ్ అండ్ ఎపిసోడ్, రికార్డెడ్ ఎపిసోడ్స్తో సహా పవన్ సాయి పట్టుకొచ్చి తనూజ కళ్ళ ముందు పెట్టాడంట. అసలు మైండ్ బ్లాక్ అయిందంట తనూజ. ఇవే జరుగుతున్నాయంట వాళ్ళ మధ్య డిస్కషన్స్. అసలు ఏమాత్రం డిజర్వ్ అవునటువంటి క్యాండిడేట్ని తెచ్చుకుని నార్మల్గా అందరితో ఆడుతున్నాడు, ఏదో ఒక వారం వెళ్ళిపోయేవాడు. అలాంటి వాడిని పట్టుకొచ్చి ఆఖరి వరకు వాడిని నిలబెట్టి అనేకసార్లు ఆడికి సపోర్ట్ చేసి నువ్వు సపోర్ట్ తీసుకుని ఇలా చేసావు, అందుకే నేను ఎత్తిన పెట్టుకున్నావు తీసుకొచ్చి అవసరం లేకపోయినా. నువ్వు బాండ్ హెల్తీగానే మెయింటైన్ చేసావు, కానీ ఫ్రెండ్షిప్ టూ మచ్గా లీనియన్స్ ఇచ్చావు అతనికి. దానివల్ల నీతో పాటు ట్రావెల్ అవుతూ నీ ఓట్లు కూడా పంచుకుని ఫస్ట్ నుంచి నీ ఓట్లు కూడా వేయించుకుంటూ వచ్చినటువంటి ఇతను ఒక్కసారిగా ఇట్లా ఎమర్జ్ అయిపోయాడు. ఇమాన్యుయల్ ధీమన్ పవన్ ఎలిమినేట్ మాన్స్టర్ టాస్క్ తర్వాత జరిగిన నామినేషన్స్ నుంచి జరిగింది ఇది అని చెప్పి క్లియర్ కట్గా విత్ ప్రూఫ్స్ హౌస్లోంచి బయటకు వచ్చినటువంటి తనూజకి చూపించారంట. సో తనూజ రియాక్షన్ ఇంకా ఎట్లా ఉండాలో మరి